పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుస్తంబాద గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల్లో నుండి వేయవద్దని రైతులు అడ్డుకోవద్దన్నారు. తమ పొలాల్లో నుండి పైప్ లైన్ వేయవద్దని గత 10 ఏళ్లుగా రైతులు అడ్డుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసుల ప్రొటెక్షన్ కోరడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. అధికారులు రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరించడంపై స్థానిక రైతు సంఘం నాయకులు రైతులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పొలాల నుండి గ్యాస్ పైప్ లైన్లు వేయనివ్వమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజున రుస్తుంబాద పంచాయతీలో మరి ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ సీతారాంపురం నుంచి వైఎస్పాలెం మీదుగా రుస్తుంబాద మీద వరకు కూడా మరి ఓఎన్జీసీ వారు మరి ఇక్కడ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామస్తులందరూ రైతాంగం ఉంది, రైతులు ఉన్నారు. వాళ్ళ భూములకు ఇబ్బందికర పరిస్థితుల్లో రాబోయే రోజులు ఏదైనా ఇబ్బంది వస్తుందని ఆలోచనతోటి రైతులందరూ కూడా ఇక్కడ మరి వాటిని ఆపడం కోసం రైతాంగం మొత్తం అందరూ వచ్చారు. ఇక్కడికి గ్రామస్తులందరూ కూడా రుస్తుంబాద నుంచి కానీ ఎర్రంశెట్టిపాలెం నుంచి కానీ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ వారు చేపట్టారో ఈ పైపులన్నీ మరి దాన్ని ఆపడం కోసం ఇక్కడ అందరూ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకున్నాం. ఇదేంటంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం మరి ఇక్కడ ప్రజలు చిన్న రైతులు ఉన్నారు. ఇక్కడ మరి రాబోయే రోజులు అక్కడైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కనుక వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది. అదే కొన్ని ఇళ్లలో కూడా మరి వాటి కింద నుంచి కూడా ఈ పైపులైన్ వెళ్ళడం కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుస్తంబాద గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ తమ పొలాల నుండి వేయవద్దని రైతులు అడ్డుకోవద్దన్నారు. తమ పొలాల నుండి పైప్ లైన్ వేయవద్దని గత 10 ఏళ్లుగా రైతులు అడ్డుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులు పోలీసుల ప్రొటెక్షన్ కోరడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. అధికారులు రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరించడంపై స్థానిక రైతు సంఘం నాయకులు రైతులు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పొలాల నుండి గ్యాస్ పైప్ లైన్లు వేయనివ్వమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. లక్ష్మి, నర్సాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా నిత్యం ఏదో చోట ఈ విధంగా ఓఎన్జీసీ పైప్ లైన్ల లీకేజీకి సంబంధించి కానీ లేదంటే ఆ పైప్ లైన్లు వేయొద్దనేటువంటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా రుస్తుంబాద గ్రామం, నర్సాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో తమ పొలాల్లోంచి కూడా ఈ ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్లు వేయొద్దంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనులను అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే ఎన్నో మార్లు ఇదే గ్రామంలో రుస్తుంబాద గ్రామస్తులు ఆందోళన చేయగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రైతులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ పనులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ప్రస్తుతం పోలీసులు కానీ అలాగే బలగాలు కూడా మోహరించారు. అటు రెవెన్యూ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో రైతులందరినీ కూడా అరెస్టు చేసి ప్రైవేటు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి పరిస్థితి కూడా రుస్తుంబాద గ్రామంలో వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఓఎన్జీసీ అధికారులు కానీ ఆ గ్రామం ప్రాంతానికి చేరుకొని అటు అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ నాయకుడు అభ్యర్థి బొమ్మిడి నాయకుడు కూడా వారికి చేరుకొని వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులకు జరిగేటువంటి నష్టానికి సంబంధించి వారికి ఇవ్వాల్సినటువంటి పరిహారానికి సంబంధించి కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా వారు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.